హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏం కర్రీ అంటే చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చికెన్ కర్రీ గ్రేవీ చికెన్ ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ముందుగా చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకున్నాను. చికెన్లో ఆయిల్ తక్కువనే పడుతుంది, ఎందుకంటే చికెన్లో ఆయిల్ వెళ్తుంది కాబట్టి. ఆ తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాతకి 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్ మాడిపోకూడదని. ఆ తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా కలుపుకొని పుదీనా వేసాక కొంచెం అలా కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాతకి అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి చికెన్లో, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఆ తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్ ఇలా వేసుకొని అలా కలుపుకున్నాను. అలా అడగంటకుండా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాను అలానే. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాను, గ్యాస్ స్లిమ్గా పెట్టి. చూసారా ఎలా వస్తుందో? చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఇలా వాటర్ వెళ్ళాయి. చూసారా ఎలా ఉడుకుతుందో? చాలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చికెన్. నేను ఇలా వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాతకి కొంచెం ఉడికిన తర్వాతకి కారం ఎక్కువనే వేసుకోవాలి. చికెన్లో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. అడగంటకుండా కలుపుకున్నాను, గ్యాస్ స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలిపాను. కలిపిన తర్వాతకి గరం మసాలా వేసుకున్నాను. చికెన్లో గరం మసాలా ఉంటేనే బాగుంటుంది. గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే చికెన్ ముక్కకి కారం పట్టాలి కదా. అలా వాటర్ పోసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాతకి వాటర్ పోసి కలుపుకున్నాను, మూత పెట్టి. ఆ తర్వాత కుడకపొడి వేసాను. కుడకపొడి వేస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది కాబట్టి కుడకపొడి వేసుకోవాలి. చిక్కగా కోసం కుడకపొడి వేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మూత తీసాను. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాతకి అంతే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేశానండి. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా బాగుంది చికెన్. మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వేడి వేడి చికెన్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.